హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్ని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ అని మనం ప్రతిరోజు కిచెన్లో చేసుకునే పనులను సులువుగా ఎలా చేసుకోవాలి, ఇది అనవసరం అనే పడేసే వస్తువుని తిరిగి ఎలా ఉపయోగించుకోవాలని సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. కొన్నిసార్లు మనం కూరగాయల్ని ఇలాగా ప్లాస్టిక్ కవర్లో తీసుకొచ్చుకున్నాం అనుకోండి, మనం రెగ్యులర్గా అయితే ఈ ప్లాస్టిక్ కవర్ తీసేసి నార్మల్ వెజిటబుల్ కవర్లో పెట్టుకుంటూ ఉంటాం కదా. కానీ ఏదైనా ఒక్కసారి మనకి టైం లేదు, ఇలా ప్లాస్టిక్ కవర్ని డైరెక్ట్గా పెట్టేసుకుందాం అనుకున్నప్పుడు ఈ సింపుల్ చిట్కాని అయితే ట్రై చేయి. డైరెక్ట్గా మనం ఇలా పెట్టేసామే అనుకోండి కవర్, అలానే ప్లాస్టిక్ కవర్ కొంచెం వాటర్ చేసి టమాటా అయితే త్వరగా పాడైపోతుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఒక్కసారి లూజ్గా పైన ముడి వేసి తర్వాత చాకు ఏదైతే ఆ చాకుతో అక్కడక్కడ రంధ్రాలు చేశారు అనుకోండి, టమాటాలు అయితే త్వరగా అయితే పాడవు. అండ్ నెక్స్ట్ డే మనం కావాలి అనుకుంటే తీసేసుకొని మనం మామూలు వెజిటబుల్ కవర్లో అయితే పెట్టుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వైపర్ ఉంటుంది కదా, దీన్ని నార్మల్గా మనం గ్యాస్ కౌంటర్ టాప్ దగ్గర నీట్గా క్లీన్ చేసుకోవడానికి, ఏదైనా వాటర్ పడితే నీట్గా తుడుచుకోవడానికి వాడుతూ ఉంటాం కదా. అయితే దీంతో చాలా యూజెస్ అయితే ఉన్నాయండి. అయితే ఇది కూడా ది బెస్ట్ టిప్ ఖచ్చితంగా అవుతుందండి. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒకసారి ఇదే కాదు ప్రీవియస్ వీడియోస్లో కూడా వెళ్ళి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. నేను స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, 2 స్టీల్ స్క్రబ్బర్ని అయితే తీసేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ స్ట్రాంగ్గా పట్టి ఉండే యూజ్ అండ్ త్రూ రబ్బర్ బ్యాండ్స్ అయితే పెట్టేశానండి. దీన్ని దేనికి యూజ్ చేద్దాం అనుకుంటున్నారా? చెప్పాను కదా, ది బెస్ట్ టిప్ కోసమేనండి. మన బాత్రూమ్ లోపల టైల్స్ అనేవి అలాగే గోడలు అనేవి చాలా మురికి పడుతూ ఉంటాయి కదా, మనం చేతి పెట్టి రుద్దాల్సి వస్తుంది. అలా చెయ్యి పట్టి రుద్దకుండా సింపుల్గా ఇలా కనుక మీరు స్క్రబ్బర్ని వైపర్కి తగిలించారే అనుకోండి, సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. ఎక్కువ చేయి నొప్పి అయితే అస్సలు ఉండదు. హోల్డర్ కూడా సూపర్గా ఉంటుంది పట్టుకోవడానికి కదా, మన చెయ్యి ఎక్కువ అయితే నొప్పి లేకుండా ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి వర్షాకాలం వచ్చేసింది కాబట్టి దోమలు కానివ్వండి, ఈగలు కానీ ఎక్కువ వస్తూ ఉంటాయి కదా. ఈ దీపాన్ని కనుక మీరు సాయంత్రం టైంలో 6 ఆ టైంలో హాల్లో పెట్టుకున్నారంటే మంచి వాసన ప్లస్ ఇలాంటి దోమలు చిన్న చిన్న పురుగులు అనేవి రాకుండా ఉంటాయి. దానికోసం అయితే లవంగాలు ఉంటాయి కదండి, లవంగాల్ని ఇలా పౌడర్ చేసుకున్న దానిలోనే కర్పూరం ఉంటుంది కదా, కర్పూరం 2 తీసుకొని ఇలా చిన్న పౌడర్ అయితే చేసేసుకునండి. పాడైపోయిన దియా ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని ఈ పౌడర్ ముందుగానే మనం చేసేసుకున్నటువంటి లవంగాలు ప్లస్ కర్పూరం పౌడర్ని ఇలా మిక్స్ చేసేసుకొని దీపాలు ఉంటాయి కదండి, ఒత్తులు ఉంటాయి కదండి, ఆ ఒత్తుల్ని ఈ పౌడర్లో బాగా కలిసేలా కలిపేసేసేయండి. తర్వాత కొబ్బరి నూనె వేస్తున్నానండి నేను ఇక్కడ, లేదంటే ఆవాల నూనె ఉందనుకోండి ఇంకా బెస్ట్ అండి. ఆవాల నూనె ఉంటే ఆవాల నూనె వేసేసుకోండి, నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె అయినా ఓకే అండి. వేసేసుకున్న తర్వాత దీన్ని మనం కొంచెం ఊరక ఆ ఒత్తులు జస్ట్ తడిపితే చాలండి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఈ సాయంత్రం టైంలో హాల్లో కనుక పెట్టుకుంటే మనకి ఎలాంటి దోమలు ఈగలు అనేవి రానేరావు. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసండి. మీ ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకైతే ఈ వీడియో సజెస్ట్ అవుతుంది కదా, ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వాము ఉంటుంది కదా, వాముని ఇలా ఫ్రై చేసుకొని లైట్గా దూరగా ఫ్రై అయితే సరిపోతుందండి. దూరగా ఫ్రై అయిన వాముని ఇలాగా పౌడర్ లాగా చేసేసుకోండి. దీన్ని దేనికి ఉపయోగిస్తామన్నా, కడుపు కొన్నిసార్లు ఏంటంటే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంటుంది, ఏది తినకపోయినా కానీ కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంటుంది కదా. అలాంటప్పుడు మనం తినే అన్నంలో ఫస్ట్ ముద్ద గనక ఇలాగ ఈ వాము పౌడర్ని వేసుకొని తిన్నారే అనుకోండి, కడుపు ఉబ్బరం అనేది లేకుండా ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అని ఏది బాగా నచ్చిందని కూడా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మాస్క్లో షాంపూ కానివ్వండి లేదంటే హ్యాండ్ వాష్ ఉంటుంది కదా లిక్విడ్, ఆ లిక్విడ్ కానీ వేసి ఒక్కసారి దాన్ని రబ్ చేసేసిన తర్వాత స్లైడ్స్ ఉంటాయి కదండి, విండోస్ కానివ్వండి, గ్లాస్ జార్లు ఉంటాయి కదా, గ్లాస్ విండోస్ కానివ్వండి, స్లైడ్స్ డోర్స్ కానీ ఉంటాయి కదా, అలాంటప్పుడు వాటిని ఇలా కనుక మీరు క్లీన్ చేశారే అనుకోండి, నీట్గా క్లీన్ అయిపోతే ఎట్ ద సేమ్ టైం షైనింగ్ ఉంటుంది. ఈవినింగ్ టైంలో చిన్న చిన్న పురుగులు వచ్చేసి ఇలా విండోస్ దగ్గర స్లైడ్స్ డోర్స్ దగ్గర వాళ్తూ ఉంటాయి కదా, అలాంటివి ఈ స్మెల్కి అయితే రాకుండా ఉంటాయి. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. పక్కనే మనం బెల్ స్మెల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకున్నారనుకో నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ ఆన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పాల ప్యాకెట్ని మనం నార్మల్గా పాలు కాచేసుకొని ప్యాకెట్ కవర్ని పడేస్తూ ఉంటాం కదండి, కానీ దాన్ని కూడా ఈరోజు ది బెస్ట్ యూజ్ టిప్ కోసం అయితే వాడుతున్నానండి. పాల ప్యాకెట్ కవర్ని తీసుకొని ఇలా కట్ చేసేసి అగరబత్తి ఉంటుంది కదా, అగరబత్తిని తీసుకొని ఇలా చిన్న చిన్న రంధ్రాలను అయితే చేసేసుకోండి. మనం నార్మల్గా కిచెన్లో గిన్నెలు కడిగేటప్పుడు ఇలా డైరెక్ట్గా జాలి పెట్టేసుకొని గిన్నెలు కడిగేసామే అనుకోండి, అవి మెతుకులు ఏవైతే ఉంటాయో టీ పౌడర్లు కానివ్వండి అవన్నీ అడ్డుకుంటే షింక్ బ్లాకేజ్ ఎక్కువ అవుతుంది. అలా కాకుండా
ఇలా మనం అట్లీస్ట్ గిన్నెలు కడిగే అప్పుడైనా సరే రెగ్యులర్గా ఇలా కనుక ఈ పాల ప్యాకెట్ కవర్ని పెట్టేసి మనం క్లీన్ చేసుకున్నామనుకోండి, మనం గిన్నెలు కడిగేటప్పుడే కాబట్టి అన్ని వాటర్ కింద పోసేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు మనకి డైరెక్ట్గా ఇలా ఈ పాల ప్యాకెట్ కవర్ని పెట్టేసి పోసామనుకోండి, ఎన్ని అన్నం మెతుకులు ఉన్నా సరే, ఎంత టీ పౌడర్ ఉన్నా సరే, ఆ పాల ప్యాకెట్లో ఎక్కువ కొంచెం రంధ్రాలు ఉంటాయి కాబట్టి వాటర్ మాత్రమే లోపలికి వెళ్ళిపోతాయి. అండ్ ఏవైతే డస్ట్ ఏదైతే పార్టికల్స్ ఏవైతే అన్నీ అక్కడే ఆగిపోతాయండి. దీన్ని మళ్ళీ మనం ఏ రోజు ఆ రోజు పడేసుకోవచ్చు అండి. మళ్ళీ మనం నెక్స్ట్ డేకి మళ్ళీ పాల ప్యాకెట్ వస్తుంది కాబట్టి మళ్ళీ మనం నెక్స్ట్ డే కూడా సేమ్ ఇదైతే ప్రాసెస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం దీన్ని చేత్తో తీసి పడేయాల్సిన అవసరం కూడా ఉండదండి. దీన్ని డైరెక్ట్గా మన పాల ప్యాకెట్ కవర్ని తీసుకొని డైరెక్ట్గా అయితే డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చినాయి అని నచ్చితే కనుక ఎవరైనా యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. ఇవేనండి ఈరోజు టిప్స్. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ వస్తే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.